వందనాలు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ జీవిత కాలాన్ని ఉద్యోగ సంఘాల ఉద్యోగుల హక్కుల సాధనకు ఉద్యోగుల పరిరక్షణకి వెచ్చించినటువంటి వాళ్ళు తెలంగాణ సాధనోద్యమంలో ముందు వరుసలో ఉండి సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళీ ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, పెద్దలందరికీ ఉద్యమ సహచరులందరికీ ఉద్యమ అభివందనాలు. ఇవాళ నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఈ తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకుపోండి అని ఎట్లయితే ఆనాటి మా అందరిలో రక్తాన్ని మరిగించేలాగా మాట్లాడిండో ఇవాళ రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని కూర అనుకుంటారా, ఏం చేసుకుంటారు, ఒక్క రూపాయి కూడా లేదు, 18,000 కోట్లే వస్తున్నాయి. అవును, 18,000 కోట్లు వస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన నాడు 4,000 కోట్ల నుండి ఇవాళ 18,000 కోట్ల వరకు రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందింది. ఇది మనం ఏం పాడుకున్నాం, తెలంగాణ ఘనతను ఎట్లా కీర్తించుకున్నాం, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని కలలు కానీ పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళం. భూగర్భమున నిధులు పొంగి పారడు నదులు, శృంగారవనతతులు బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని కీర్తించుకున్నాం తెలంగాణని. ఇవాళ అప్పులు కొడతలేవని, రాష్ట్రం ఆగమైందని చెప్తున్నావు. 18,000 కోట్లు అవి నువ్వు తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఈ లెక్కలేమన్నా ఉద్యోగాలు అడిగినరా? నాకు ఒక చిన్న కథ, ఒక్క నిమిషం ఒక్క క్షణం గుర్తొస్తున్నది చెప్తా. ఒక పిల్లి 2 పిల్లులకు ఆకలైంది. అవి ఆహారాన్ని వెతుక్కుంటూ ఇంట్లోకి పోయినాయి. ఒక పిల్లగా ఆడ రొట్టె ఉన్నది అన్నది చూసి ఇంకొక పిల్లి అందుకున్నది ఆ రొట్టెను. ఈ రొట్టె నేను ముందు తీసుకున్న నాది అని ఆ పిల్లి, నేను ముందు చూసిన నాది అని ఈ పిల్లి. ఈ మధ్యలో కోతి విన్నది, ఈ రొట్టె మీ పంచాయతీ నేను దింపుతా అని కోమటింటికి పోయి అక్కడ త్రాసు ఒకటి తీసుకొచ్చి రొట్టె ఒకవైపు కావాలని పెద్దగా చింపి ఒకవైపు చిన్నగా చింపి త్రాసులో వేసింది. అది తూకం కుదరలేదు. ఇటు ఎక్కున్నది కదా, ఈ భాగాన్ని నేను తింటా అని ఇంకా ఎక్కువ చింపుకొని తిన్నది. ఇట్లా ఇటు ఎక్కువ చింపుకొని తిని ఇటు ఎక్కువ చింపుకొని 2 పిల్లలకు అసలు ఆహారం లేకుండా చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను బూచిగా చూపించి ఉద్యోగులను మోసగిస్తూ ఇద్దరిని ఒకరి దృష్టిలో ఒకరిని తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాను పొట్టనిప్పుకుంటున్నది అనేటువంటి తెలంగాణ సమాజానికి అర్థమైంది. తెలంగాణ ఉద్యోగుల నుంచి ప్రజల నుంచి ఉద్యోగుల్ని వేరు చేసేటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సోయిగల్ల తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజానీకము, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి కుట్రలను అర్థం చేసుకుంటారు. ప్రజలు వేరు, ఉద్యోగులు వేరు కాదు. వాళ్ళని బూచి చూపించి వాళ్ళని ఏమాపమంటావు మీకు ఇవ్వడానికి అని చెప్పేసి వీళ్ళకి చెప్పి వాళ్ళ కారణంగా మాకు ఆపుతారట అని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం అయితే అందరూ ఖండించి మళ్ళీ ఒక్కసారి మీ మాటలతోని మా అందరిలో స్వామి గౌడన్న చెప్పినట్టు అందరిలో ఒక పౌరుషాన్ని నింపి అటు ఉద్యోగులకు భంగం కలగకుండా ఇటు ప్రజల సంక్షేమానికి భంగం కలగకుండా పోరాడడానికి మేమందరం ముందుకు రావడానికి కారణమైనందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఉద్యోగుల హక్కులు ప్రజలు మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలను మర్చిపోయే విధంగా మీ హామీలను నిలదీసే సమయంలో ఇక్కడ ఆదాయం లేదు, ఇటు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్నది, మీ ఏం ఆపాలని వాళ్ళకు భయపెట్టడం, అయ్యో కొత్త పథకాలు ఏమన్నా ఉన్నాయి ఆపకపోతే చాలని ప్రజలు అనుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులను నువ్వు ప్రజలకు చూపించాలనుకుంటే నీ భ్రమనే, ఒక భ్రమతోని నేను సక్సెస్ అవుతున్నా, నేను ఇచ్చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా నువ్వు మాట్లాడేది ప్రజలు అర్థం చేసుకుంటారు నీ కుట్రలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మా రాజేందర్ టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్, ఆయన కాలంలో 30% ఫిట్మెంట్ తెచ్చిండు. వారు ఒక మాటతో స్పందించి ఈ సమావేశం ముగిద్దాం. అందరం అభివాదం చేస్తాం, తర్వాత ఈ సమావేశం ముగుస్తాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను విడదీసే విధంగా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు అనుగుణంగానే మరి మాజీ ఉద్యోగ సంఘాల నాయకులుగా మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో సమైక్యాంధ్రలో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని 10 సంవత్సరాల్లో అనేకమైన సమస్యలు పెద్దలు
స్వామి గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, విఠలన్న కావచ్చు, దేవిప్రసాద్ అన్న, రవీందర్ రెడ్డి అన్న నాయకత్వంలో పరిష్కరించుకున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు మరి ఉన్నాయి. అయినా ఆ సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశగా మరి మా ఉనికిని పుచ్చుకొని మరి ఇలా ఉద్యోగ సంఘాల నాయకులుగా టీఎన్జిఓలు కావచ్చు, టీజీఓలు కావచ్చు, మరి వాళ్ళందరూ పోరాటం చేస్తూ ఉంటే వారిని కించపరిచేటట్టు మాట్లాడిన అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి నిజానికి గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఉద్యమ సమయంలో ఆ నలుగురు అనబడే ఈ నలుగురు నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే కేసీఆర్ గారు మరి మీరు ఎన్ని రోజులు సకల జన సమ్మె చేసినంటే 42 రోజులు చేసినామంటే 42 కాదు నీకు 43 రోజుల ఫిట్మెంట్ ఇస్తా అని చెప్పి అడగక ముందే మరి చర్చల సందర్భంగా చర్చలు చేయకుండానే ఆ రోజు ఫిట్మెంట్ వచ్చింది. మరి సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కావచ్చు, రోషయ్య గారి పీరియడ్లో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో కావచ్చు, మరి వాళ్ళందరూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఉద్యోగులను ఆహ్వానించి గౌరవంగా మరి కూర్చోబెట్టి సంప్రదింపులు జరిపి ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేది. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 5 నిమిషాలలో సమస్య పరిష్కారం అవుతుంది. మా ఉద్యోగ సంఘాలను పిలవండి, మా నాయకులను పిలిచి వారి సమస్యలన్నీ పరిష్కారం చేయండి. ఇలా పెన్షనర్లు అడుగుతా ఉన్నారు, అయ్యా మీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా ఆర్థికేతరమైన మరి సమస్యలే పరిష్కారం చేయండి అని అంటున్నారు. మాకు ఆర్థికపరమైన సమస్యలే మా పెన్షనర్లకు ఉంటాయి. మాకు డిఏ వచ్చానో మరి ఇలా హెల్త్ కార్డులు ఎలా 8/10/2023 నాడు మరి జియో 86 ప్రకారం ఎలా మాకు హెల్త్ కార్డులకు జియో ఇచ్చింది. మరి ఆ జియోని ఇంప్లిమెంట్ చేయమనండి, మా 5 డిఏలు ఇప్పియండి, మాకు 5% ఫిట్ ఐఆర్ వచ్చింది, మరి ఐఆర్ పెంచుతారా, మరి ఇలా 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్నది, మరి ఫిట్మెంట్ నువ్వు మంజూరు చేపియండి అని చెప్పి పెన్షనర్లు కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే జాప్యం లేకుండా అన్ని సమస్యలను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయి ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.